నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, వాతావరణంలో మార్పులు లైక్ ఇప్పుడు వర్షాకాలం లేదంటే చలికాలం వచ్చేటప్పుడు ఎక్కువగా మోకాలు నొప్పులు మరింత బాధిస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇది కేవలం మన అనుభూతి మాత్రమేనా? లేకపోతే నిజమేనా? సో, అసలు ఈ వింటర్ సీజన్‌కి అలాగే జాయింట్ పెయిన్స్‌కి ఏంటి అసలు సంబంధం? ఈ విషయాల్ని డిస్కస్ చేసేద్దాం. సో, మనతో పాటు ఉన్నారు ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ సుధీర్ ధారా గారు. హలో సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు సాధారణంగా బాగా చల్లగా ఉంది వాతావరణం. సో, ఈ వాతావరణంలో చాలామంది గూడా సో, ఆల్రెడీ వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండడం వల్ల మరింత బాధిస్తుంటాయా? లేకపోతే మోకాలు నొప్పులు వస్తాయా ఆ టైంలో? వింటర్‌లో జనరల్‌గా మీరు బాడీ పార్ట్సే కాదు, వుడ్ గాని మన ఇది యాహ్! అవును. టైట్ అవుతూ ఉంటుంది. డోర్స్ అవన్నీ కూడా. కార్పెంటరీ అంతా కబోర్డ్స్, తలుపులు అవన్నీ కన్‌స్ట్రిక్ట్ అవుతాయి. అంటే స్టిఫ్ అయిపోతాయి. సో, అదే విధంగా బాడీలో ప్రతి పార్ట్, ప్రతి మజిల్, ప్రతి లిగమెంట్ కూడా స్క్వీజ్ అంటే కన్‌స్ట్రిక్ట్ అవుతది. కొంచెం టైట్ అవుతదనమాట. ఆ టైట్ అయినప్పుడు పెయిన్ ఎక్కువ అవుతది. ఇప్పుడు ఆల్రెడీ మోకాళ్ళు అరిగిపోయి మోకాలు ఆర్థరైటిస్ ఉందనుకోండి. సో, ఆర్థరైటిస్ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తది. బోన్ రబ్ అవ్వడం వల్ల వస్తది. చుట్టుపక్కల మజిల్స్ ఈ వింటర్‌లో ఏమవుతాయంటే అవి ఎప్పుడైతే స్టిఫ్ అవుతాయో హ్మ్. అదొక 30% పెయిన్ ఉంటే ఇదొక 20% 50% పెయిన్ అవుతుంది. ఆ మజిల్ స్టిఫ్‌నెస్ అన్నది వింటర్‌లో జరుగుతది కాబట్టి మనం పొద్దున్న లేయగానే మజిల్స్ అన్నీ స్టిఫ్‌గా ఉంటాయి వింటర్‌లో. సమ్మర్‌లో అంతగా ఉండవు. హ్మ్. వానాకాలంలో ప్లస్ వింటర్‌లో కూడా. సో, హ్మ్. మజిల్ స్టిఫ్‌నెస్ ఈస్ ద మెయిన్ రీజన్ హ్మ్. ఫర్ అంటే ఒక 30% పెయిన్ ఆల్రెడీ ఉంటే ఇంకొక 30% ఈ వింటర్ వల్ల మజిల్స్ స్టిఫ్ అవ్వడం, మజిల్ కన్స్ట్రిక్షన్ వల్ల అవుతాయి. దాంతో ఏమవుతుందంటే బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది మజిల్ కన్స్ట్రిక్ట్ అవ్వడం. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుందో మజిల్స్‌లో, లిగమెంట్స్‌లో అవి రిలాక్స్డ్ ఉంటాయి. రిలాక్స్ అయిన మజిల్ సప్పుల్‌గా ఉంటుంది. సప్పుల్ అయిన మజిల్ పెయిన్ కాజ్ చేయదు. ఎప్పుడైతే మజిల్ స్టిఫ్ అవుతుందో, స్టిఫ్ మజిల్స్ అన్నీ పెయిన్ కాజ్ చేస్తాయి. సో, బేసికలీ ఈ 20-30% వింటర్‌లో పెయిన్ ఎక్కువ అవ్వడానికి గల కారణం మజిల్స్. హ్మ్. మజిల్ స్టిఫ్‌నెస్ అన్నమాట. అది నీ జాయింట్‌లో జరగొచ్చు, యాంకిల్‌లో జరగచ్చు, బ్యాక్ పెయిన్‌లో ఎక్కువ జరుగుతది. హ్మ్. షోల్డర్స్‌లో జరుగుతుంటాయి. అంటే ఈ చలికాలం వచ్చేటప్పుడే కామన్‌గా ఇది వస్తూ ఉంటుంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. సో, మళ్ళీ ఆటోమేటిక్‌గా ఎండాకాలం రాగానే కొంచెం రిలీఫ్ వచ్చేస్తూ ఉంటుంది. అందరూ నెగ్లెక్ట్ చేస్తూనే వెళ్ళిపోతారు అదే కదా! ఇప్పుడు 30% పెయిన్ ఉన్న వాళ్ళకి 60% అయిందనుకో, వాళ్ళేమనుకుంటారు వింటర్ వల్ల అనుకున్నా లేకపోయినా గానీ ఆ పెయిన్ భరించలేక వెంటనే ట్రీట్మెంట్స్‌కెళ్ళిపోతారు. హ్మ్. అది ఏ ట్రీట్మెంట్ అయినా గానీ. సో, ఎందుకంటే ఇంక ఈ 3 నెలలు వింటర్ భరించాలా, మళ్ళీ సమ్మర్ ఎప్పుడొస్తదో తెలీదు. హ్మ్. ఇప్పుడు నవంబర్‌లో స్టార్ట్ అయిందనుకోండి వింటరు, మళ్ళీ మార్చి వరకు కూడా నీకు ఎండలు రావు. ఈ నొప్పి ఇంకొక 3-4 మంత్స్ ఎట్లా భరిస్తారు? సో, హ్మ్. భరించేవాడికి తెలుస్తది. వెంటనే వాళ్ళు ట్రీట్మెంట్‌కెళ్తున్నారు. అందుకని వింటర్‌లో ఈ ట్రీట్మెంట్స్ ఏవైతే నీ జాయింట్ ట్రీట్మెంట్స్, హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్ ఎక్కువవుతాయి. ఓకే. సో, ఎందుకంటే పెయిన్ ఇంక్రీజ్ అయిపోతది. డబుల్ అయిపోతది పెయిన్. హ్మ్. సో, దాని అంతటి కారణము మజిల్ స్టిఫ్‌నెస్. మజిల్ స్టిఫ్‌నెస్ బికాస్ ఆఫ్ వింటర్. సో, కొన్ని దేశాల్లోను మనకి 6 మంత్స్ వాళ్ళు కంప్లీట్‌గా మంచుతో కప్పబడే ఉంటాయి. సో, ఇంకో 6 మంత్స్ వాళ్ళకి ఎండ ఉంటుంది. సో, అలాంటి కండిషన్స్‌లో ఉండే ఏరియాల్లో వాళ్ళకి చాలా తొందరగా ఈ జాయింట్‌కి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా వస్తాయి. వాళ్ళు చీకట్లోనే ఉంటారు. హ్మ్. 6 మంత్స్ చీకటే ఉంటది. ఒక 4 అవర్స్ ఏదో వెలుతురొస్తది. మిగతాది మళ్ళీ చీకటే. కొన్ని రివర్స్‌లో ఉన్నాయి. సో, వింటర్ ఎక్కువున్న కంట్రీస్‌లో తప్పకుండా జాయింట్ పెయిన్స్ ఎక్కువుంటాయి. హుహు. జాయింట్ పెయిన్స్ ఎక్కువ దానికి సంబంధించిన చేంజెస్ వాళ్ళు చేసుకుంటుంటారు లోపల. ఫైర్ పెట్టుకోవడం ఇది. బట్ ఆల్వేస్ ఫిజియోలాజికల్‌గా చూసుకుంటే వింటర్‌లో మజిల్స్ కన్‌స్ట్రిక్ట్ అవుతాయి. అది ఏ కంట్రీ అయినా కూడా తప్పకుండా వాళ్ళు ట్రీట్మెంట్‌కి పోవాల్సొస్తది. రైట్. ఈ వింటర్ సీజన్‌లోని నార్మల్‌గానే యాక్టివిటీ చేయటానికి గూడా అందరికీ అంత ఇష్టం గూడా ఉండదు. ఉండదు. బయటికి రావాలి అని యాక్టివిటీస్ చేసుకోవాలి, చేయాలని అంటే ఉండదు. సో, ఏంటి మరి దీనికి పరిష్కారం? ఎట్లా దీన్ని ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లోనే ఈ మజిల్ స్టిఫ్‌నెస్ పోవడానికి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్‌సైజెస్. ఆ ఎక్సర్‌సైజ్ కూడాను డాక్టర్ పర్వ్యూలో. సో, మీకు మోకాలు నొప్పి ఉంది. సో, మోకాలు నొప్పి ఉన్నప్పుడు ఎక్సర్‌సైజ్‌లు ఏం చేయాలా? హ్మ్. ఇప్పుడు మోకాలు నొప్పి ఉందనేసేసి ఎక్సర్‌సైజ్ చేయమన్నాడని వాకింగ్ చేయడం మొదలుపెట్టారనుకో నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అక్కడ డ్యామేజ్ ఎక్కువ జరుగుతది. సో, మీకు మోకాలు నొప్పి ఉంది లేదా షోల్డర్ పెయిన్ ఉంది. షోల్డర్ పెయిన్ ఉందని షోల్డర్ ఎక్సర్‌సైజ్ అని జిమ్‌కి పోయి చేస్తే అది ఇంకా ప్రాబ్లమ్ అవుతది. సో, హ్మ్. ఏ ఎక్సర్‌సైజ్ వింటర్‌లో ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు మన బాడీ కండిషన్ బట్టి, ఏజ్‌ని బట్టి హ్మ్. డాక్టర్ గారి సలహా తీసుకొని చేయాలి. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇష్టం వచ్చినట్టు జిమ్ ట్రైనర్ చెప్పాడు, మా ఇంటి పక్కనోడు చెప్పాడు, లేదంటే ఫిజికల్ డైరెక్టర్ ఎవరో చెప్పారని కాదు. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీ రెగ్యులర్ డాక్టర్‌ని, సార్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. వింటర్‌లో నాకు ఇలా పెయిన్స్ వస్తున్నాయి. సో, ఈ పెయిన్స్‌ని నేను అరికట్టాలంటే లేదంటే ఈ పెయిన్స్ నుంచి నేను బయటపడ్డాలి మెడికేషన్ లేకుండా, వేరే ట్రీట్మెంట్ లేకుండా ఏం ఎక్సర్సైజ్ చేయాలి. అది కాని పక్షంలో ట్రీట్మెంట్‌కి పోవాలి.
రైట్. సో, ఈ మోకాళ్ళ నొప్పులకి మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పీఆర్పీ ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే, సో, ఇట్లానే చలికాలంలో బాగా ఇబ్బంది పడి, సో, తొందరగా వస్తారనుకుందాం ఫర్ సపోజ్. ఇట్లా మనకి అందులో ఎక్కువగా మనం డయాబెటిక్ పేషెంట్స్‌ని కూడా చూడొచ్చు. సో, ఎక్కువగా ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి జాయింట్స్ అన్నీ కూడా. వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పీఆర్పీ ఇమ్మీడియేట్‌గా చేస్తారా? ఇమ్మీడియేట్ పీఆర్పీ ఎప్పుడైనా చేయొచ్చమ్మా. హ్మ్. పాయింట్ ఏంటంటే పీఆర్పీ చేయడానికి అంటే వాళ్ళ ఒక హెల్త్ కండిషన్, కన్ ఒకటే ఒక కండిషన్. మీకు మోకాల్లో నొప్పి వస్తుంది. నొప్పి ఎందుకు వస్తుంది? హ్మ్. ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల నొప్పి వస్తుంది? మోకాలు మొత్తం చెడిపోతుంది మోకాలు నొప్పి వచ్చిందంటే. ఏదో ఒక స్ట్రక్చర్, ఒకటో రెండో స్ట్రక్చర్స్ ఇంతో అంతో డ్యామేజ్ అయి ఉంటాయి. సో అది కనుక్కుని దాన్ని మళ్ళీ రీమోడల్ చేయడం, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, హ్మ్. దాన్ని రీజనరేట్ చేయడం అన్నది పీఆర్పీ. ఎప్పుడైనా చేసుకో, వింటర్లో చేసుకో, సమ్మర్ చేసుకో, రైనీ సీజన్లో చేసుకో. ఏ విధమైన ఆటంకం ఉండదు. కాకపోతే అది కరెక్ట్ ప్లేస్లో ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ కరెక్ట్గా మీ బ్లడ్లోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డ్యామేజ్ అయిన పార్ట్ దగ్గరే మన స్కానింగ్ ద్వారా వదలడం ద్వారా రికవరీ కరెక్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు అక్కడిక్కడ తయారు చేసి ఈఆర్పీని బ్లైండ్గా ఎక్కడంటే అక్కడ వేసారనుకో పని చేయదు. పని చేయకపోతే మళ్ళీ ఏమైనా అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వింటర్లో, సమ్మర్లో అంటే ఎప్పుడైనా ఈ మధ్యన కొంచెం వింటున్నాం సార్, పీఆర్పీ వేరు, జీఎఫ్సీ ట్రీట్మెంట్ ఈ రెండు వేరు అన్న అంటే రకంగా చెప్తున్నారు. ప్రతి దాంట్లో అప్డేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు కాలంలో పీఆర్పీ క్రూడ్గా చేసేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనమాట జిఎఫ్సి అంటే. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే ఇంతకుముందు పీఆర్పీలో ప్లాస్మాలో ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండేవి. ఇంతకుముందు ప్లేట్లెట్స్ని ఎక్కించేవాళ్ళు. ప్లేట్లెట్స్ అవసరం లేదు మనకి. ఇప్పుడు కొత్తగా గ్రోత్ ఫ్యాక్టర్స్ మట్టుకే తీస్తున్నాం. ప్లేట్లెట్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే. సో అప్పుడు ఆ ప్లేట్లెట్స్ అన్ని అవసరం లేదు, Advanced ప్లాస్మా అవసరం treatment లేదు, ఇది. అడ్వాన్స్డ్ కిట్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కిట్స్ ఉంటాయి కదా, దాంట్లో సోఫిస్టికేషన్ అన్నమాట. కొత్త వస్తున్నాయి. సూపర్ డోస్ పీఆర్పీ అని వచ్చింది. అంటే ఇప్పుడు ప్లేట్లెట్స్ ఒక 10 లక్షల ప్లేట్లెట్స్ ఎక్కించడం ద్వారా జరిగే బెనిఫిట్ 40 లక్షల ప్లేట్లెట్లు ఎక్కిస్తే ఏమవుతుంది? 4 ఇంతలు ఉంటుంది. దట్స్ కాల్డ్ సూపర్ డోస్ పీఆర్. అది కూడా వచ్చింది. సో ఇంకా పోయే కొద్దీ అప్డేట్ అవుతుంటుంది. ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మోకాళ్ళకి కానీ, ప్లాంటర్ ఫేషియాకి కానీ, యాంకిల్కి కానీ, హిప్ జాయింట్కి కానీ, ఎల్బోకి కానీ, షోల్డర్కి కానీ మెయిన్ స్టే నెంబర్ 1 ట్రీట్మెంట్ పీఆర్పీ అవుతుంది. ఎందుకు? ఇది సింపుల్, ఇది చిన్న ఇంజెక్షన్ తోటి, ఇది సేఫ్, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, ఖర్చు చాలా తక్కువ, హైలీ ఎఫెక్టివ్. సో అందరికీ అదే కావాలి. చిన్న ఇంజెక్షన్తోనే నేను సెటరేట్ అవుతాను, చిన్న ఇంజెక్షన్తోనే నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది, ప్లస్ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలన్నీ నేను పాటిస్తే నాకున్నది జబ్బు కాదు, నాకున్నది చిన్న ప్రాబ్లము, చిన్న ఏజ్ వైజ్ వచ్చిన ప్రాబ్లం కాబట్టి నేను హ్యాపీగా దీని నుంచి రికవర్ అయ్యి బయటపడతాను అన్న నమ్మకం ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది అందరిలో. సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది. బట్ ఏ స్టేజ్లో ఉండేవాళ్ళు వస్తే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది? అన్ని స్టేజ్లో ఎఫెక్టివ్గానే ఉంటుంది. ఓకే. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు అందరూ చాలామంది అడుగుతారు, ఈ స్టేజ్లో పనిచేస్తుంది, ఈ స్టేజ్లో పనిచేయదు. ఇవి మనం కాదు డిసైడ్ చేయాల్సింది. ఎవరు చేయాలా? పేషెంట్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఒక స్టేజ్ ఉంది, ఆ స్టేజ్లో ఆప్షన్స్ ఏమున్నాయి, ఈ ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ ఉంది, పేషెంట్ ఇష్టం. నేను డిసైడ్ చేయడానికి లేదు. డాక్టర్గా నేనేం చేయగలను చెప్తాను. చూడండి, ఈ ప్రాబ్లం ఉంది మీకు, ఈ ప్రాబ్లంకి ఇది ట్రీట్మెంటు, ఇది ట్రీట్మెంటు, ఇది ట్రీట్మెంట్, 3 ట్రీట్మెంట్ ఉన్నాయి. పేషెంట్ డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు స్టేజ్ 4లో ఉన్న పేషెంట్ ఆపరేషన్ అని అన్నారు. పేషెంట్కి ఆపరేషన్ ఇష్టం లేదు, పేషెంట్కి నొప్పి ఉంది అంటే వదిలేస్తామా? డాక్టర్ కాదండి, మీ దగ్గరికి వచ్చారు, మేడం మీరు చాలా హెల్త్ ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, ఏదైనా చెప్పండి, చెప్తారు కదా, అమ్మా చూడమ్మా ఇక అమృతాంజన్ రాసుకోజండి. సో పేషెంట్ ఎప్పుడైతే నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి అన్నప్పుడు తప్పకుండా డాక్టర్గా నీ పర్వ్యూలో, నీ స్కిల్లో, నీ నాలెడ్జ్లో నువ్వు చేసే ట్రీట్మెంట్లో పేషెంట్ తప్పకుండా ఉపశమనం కలిగించాలి. అంతే. ఇది చేయకూడదు ఈ స్టేజ్లో అన్నది లేదు, ఎక్కడా లేదు. ఈ స్టేజ్లో ఇది బాగా పనిచేస్తుంది, ఇది అంతగా పనిచేయదు అన్న ఏమన్నా స్టడీస్ ఉంటాయి కానీ రీసెర్చ్ స్టడీస్నే తప్పకుండా ఫాలో అవ్వాలని లేదు. ఇప్పుడు పేషెంట్ ఉన్నాడు, లేదు నాకు ఫలానా ట్రీట్మెంటే కావాలంటే అది ఇస్తారు. లేదా సార్ నాకు అది వద్దు, మరి ఇది కూడా ఉంది కదా,
ఇది చేయొచ్చా? చేసుకోవచ్చు. నీకు అది వద్దంటే ఇది చేసుకో. అంటే ఇది మీరు చెప్తున్నారు ఏ స్టేజ్‌లో అయినా బాగా పనిచేస్తది. ఇది చాలా మంచి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. బయటన ఇంకా వేరే చోట్ల గూడా ఎవరైనా పీఆర్‌పీ చేయించుకునేవాళ్ళు. సో, వాళ్ళకి మాకు ఇది పెద్దగా పని చేయలేదు. 1, 2 ఇయర్స్ ఓకే రిలీఫ్ ఇచ్చింది. ఆఫ్టర్ దట్ నార్మల్ అయిపోయింది అని ఏ చెప్తారు. ఏం ట్రీట్మెంట్ రీజన్స్ ఏ ఉండొచ్చు ట్రీట్మెంట్ దానికని? అయినా అంతే కదా! ఏ ట్రీట్మెంట్‌లో 100% ఉండదు. హ్మ్. ఏ ట్రీట్మెంట్‌లో ఉండదు. మోకాళ్ళ నొప్పికి ఎన్ని ట్రీట్మెంట్‌లు ఉన్నాయో, ఎంతమంది ఎన్ని ట్రీట్మెంట్‌లు చేసుకున్నారో అంతమందిని ఇంటర్వ్యూ చేశారనుకో, మీకు ప్రతి దాంట్లో 20, 30% ఫెయిల్యూర్ ఉంటది. ఓకే. ఏది ఇది తప్పకుండా 100% నేను బీఆర్‌పీ చేస్తాను. ఇంక జీవితంలో నీకు నొప్పి రాలేదు. నేను శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం ఆడుతున్నట్టే. హ్మ్. సో, అంటే ఈ పీఆర్‌పీ అన్నది వేరే ట్రీట్మెంట్స్ లాగా దీనికి ఇంకా ఈ ఫేమస్ అవ్వలేదు. అవుతూ ఉంది. హ్మ్. అది అయిన రోజు అందరికి బిలీఫ్ వస్తదనమాట. యెస్! ఇది నిజం పీఆర్‌పీ గురించి. ఈ పీఆర్‌పీ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం హ్యాపీగా లాంగ్ టర్మ్ బేసిస్‌లో పెయిన్ రిలీఫ్‌తో ఉండొచ్చు. సో, ఎప్పుడైతే పీఆర్‌పీ గురించి డాక్టర్‌గా నేను పూర్తి అవగాహన ఇస్తానో, పేషెంట్ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే పేషెంటే డాక్టర్ అయిపోతాడు. అంతే కదా! ఏం జరుగుతుంది నాకు? ఈ డాక్టర్ గారు ఏం చేశారు? నేనేం చేయాలి? అన్నది తెలిసిందనుకో, వాళ్ళకి నొప్పి మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటది. సో, మంచి అండర్‌స్టాండింగ్ ఉంటది. ప్లస్ ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం పెరుగుతది. బట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో, చలికాలంలోకి అలాగే మోకాళ్ళ నొప్పికి అసలు సంబంధం ఏంటి? మన దగ్గర అందుబాటులో ఉన్నటువంటి పీఆర్‌పీ ట్రీట్మెంట్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా! రానున్నది చలికాలం. సో, ఆల్రెడీ ఎవరైనా మోకాళ్ళ నొప్పులతోటి సఫర్ అవుతున్నట్లయితే సో, ఇమ్మీడియేట్‌గా అసలు మీరు లేట్ చేయకుండా బిఫోరే గనక స్టార్టింగ్ స్టేజ్‌లోనే గనక మీరు పీఆర్‌పీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే సో, దాని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. సో, మీలో ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. ఈపీఎన్ పెయిన్ మేనేజ్మెంట్‌ని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.